వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. గత కొంతకాలంగా బాలయ్య బాబు టైం అద్భుతంగా నడుస్తుంది. ఎందుకంటే ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ అవుతుంది లేదా సూపర్ హిట్ అవుతుంది. పరాజయం అనేది బాలయ్య దరి చేరేందుకు భయపడుతున్నట్టుగా ఉంది. అందుకే వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 50 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న బాలయ్య యంగ్ హీరోలకు సైతం ఛాలెంజ్ విసురుతూ భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఏ డైరెక్టర్తో సినిమా చేసినా తప్పకుండా సూపర్ హిట్ అయిపోతుంది అనే సెంటిమెంట్ బలపడుతుంది. అది నిజమేనన్నట్టు ఇప్పుడు ఓ రేర్ కాంబినేషన్లో బాలయ్య సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ, హరీష్ శంకర్ కాంబినేషన్లో త్వరలోనే ఒక సినిమా ప్రారంభం కాబోతోంది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి మెగా హీరోలతోనే కాదు, ఎన్టీఆర్, రవితేజ వంటి మాస్ హీరోలతో సైతం సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన దర్శకుడు హరీష్ శంకర్. వరుస విజయాలతో దూసుకువెళ్తున్న హరీష్కి మిస్టర్ బచ్చన్ పెద్ద స్పీడ్ బ్రేకర్గా మారింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆ ప్రభావం పవన్ కళ్యాణ్తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై పడుతుందేమోనన్న ఆందోళన హరీష్లో కలిగింది. ఈ సినిమా పూర్తి కావడానికి ఇంకా టైం ఉంది. ఈలోగా బాలయ్య బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చింది. బాలకృష్ణతో సినిమా చేస్తానని హరీష్ ఎప్పటి నుంచో చెబుతున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అయిందనే వార్త బలంగా వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు బాలయ్యకు హరీష్ చెప్పిన స్టోరీ ఓకే అయిందని తెలుస్తోంది. యష్ హీరోగా టాక్సిక్ చిత్రాన్ని నిర్మిస్తున్న కేవిన్ ప్రొడక్షన్ సంస్థ బాలయ్య, హరీష్ శంకర్ల సినిమాను నిర్మించనుందని సమాచారం. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ 2 చిత్రం చేస్తున్న బాలయ్య అది పూర్తి కాగానే హరీష్ సినిమా చేస్తారని తెలుస్తోంది. ఇప్పటి వరకు హరీష్ శంకర్ చేసిన సినిమాల్లో గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్, మిస్టర్ బచ్చన్, షూటింగ్ దశలో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇవన్నీ రీమేక్ సినిమాలే. ఇప్పుడు బాలకృష్ణ కోసం హరీష్ శంకర్ సొంతంగా ఒక కథ రెడీ చేశారట. ఆ కథ బాలయ్యకు బాగా నచ్చింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో గోల్డెన్ హ్యాండ్ అనిపించుకుంటున్న బాలకృష్ణతో సినిమా చేసి హిట్ ట్రాక్లోకి రావాలని చూస్తున్న హరీష్ శంకర్కి ఇది మంచి అవకాశం కాబోతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.